అభిషేక ప్రియుడైన ఆ పరమేశ్వరుడు శివ అని పిలిస్తే చాలు కైలాసం నుంచి దిగివచ్చే కారుణ్యమూర్తి. భక్తితో కడివెడు నీళ్లు పోసిన పరమప్రీతితో స్వీకరించే బోళాశంకరుడు ఆయన. అయితే శివుడికి అభిషేకంతో పాటు పుష్పపూజ అంటే అత్యంత ప్రీతికరమని మీకు తెలుసా? శివుడికి బిలవదళాలంటే ప్రీతికరమని అందరికీ తెలుసు. అలాగే అన్ని రకాల పూలు శివుడికి ఇష్టమైనవే. ఏ పువ్వుతో పూజిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో శివపురాణం చెప్పింది. ఆ వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శాస్త్ర గ్రంథాల ప్రకారం మనం సమర్పించే ఒక్కో పుష్పానికి ఒక విశిష్టత ఉంటుంది. మల్లెపూలు సకల భోగాలు లభిస్తాయి. జాజిపూలు వాహన ప్రాప్తి కలుగుతుంది. సంపెంగలు మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నందివర్ధనం శారీరక సౌందర్యం పెరుగుతుంది. గన్నేరు ధనప్రాప్తి కలుగుతుంది. కలువలు అంటే తెల్ల కలువలు శత్రుభయం తొలగి అధికార యోగం లభిస్తుంది. ఉమ్మెత్త తుమ్మిపూలు మోక్షం సిద్ధించే మార్గాలు. జిల్లేడు పూలు సంపదతో పాటు శౌర్యాన్ని ప్రసాదిస్తుంది. గరిక దర్భ ఆయుష్ను పెంచి అకాల మృత్యుభయాన్ని తొలగిస్తుంది. ఇక మరింత ముఖ్యంగా శివపురాణం ప్రకారం ఏడాదిలో 12 నెలల్లో ఒక్కో మాసానికి ఒక్కో పుష్పంతో పూజ చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. చైత్రంలో దర్భపూలతో పూజిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుంది. వైశాఖంలో తెల్ల మందారాలతో పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం. జ్యేష్టంలో తామర పూలతో ఉత్తమ గతి. ఆషాఢం పొడవైన తొడిమలగల పూలతో బ్రహ్మలోక ప్రాప్తి. శ్రావణంలో గన్నేరు పూలతో షోడశ మహాదానాల ఫలితం. భాద్రపదం ఉత్తరేణి పూలతో రుద్రలోక ప్రాప్తి. అశ్వయుజం జిల్లుడి పూలతో పూజిస్తే శివలోక ప్రయాణం సిద్ధిస్తుంది. కార్తీకంలో జాజి పూలతో శివ సాన్నిధ్యం. ఇక మార్గశిరంలో పొగడ పూలతో శివుడి ఉన్న లోకానికి చేరుకుంటారు. పుష్యంలో ఉమ్మెత్తు పూలతో పరమపదం. మాఘం బిల్వదళాలు లేదా మల్లెపూలతో శివలోక ప్రాప్తి కలుగుతుంది. పాల్గొనంలో తుమ్మిపూలతో పూజిస్తే ఇంద్రసింహాసనంలో సగభాగం పొందేటంత అధికారం లభిస్తుంది. చూశారు కదా, మనకున్న ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ప్రకృతిలో దొరికే చిన్న చిన్న పూలతో ఆ మహాదేవుని అనుగ్రహాన్ని సులభంగా పొందొచ్చు. అందుకే ఈ మాసాలలో ఆయా పూలతో స్వామిని అర్చించి తరించండి. ఓం నమః శివాయ.